జగదభిరాముడు లోకాభిరాముడు శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవానికి వేద బ్రాహ్మణులచే ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ కేంద్రంలోని రాములగుడి వద్ద బుధవారం రోజున కళ్యాణ మహోత్సవ సన్నాహక సమావేశాన్ని గ్రామ పెద్దల సమక్షంలో ఏర్పాటు చేశారు. చైత్ర శుద్ధ నవమి ఆదివారం వచ్చే నెల 6న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని పండితులు ఆత్రేయ శర్మ తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపల్ లోక వివిధ కుల సంఘాల పెద్దలు, పనిబాట్ల వారు, వ్యాపార వర్తక సంఘం నాయకులు, ప్రతినిధులు కులాలకు మతాలకు అతీతంగా సమావేశంలో పాల్గొనడం జరిగింది. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పనివాళ్లకు, భక్తులకు పలువురు ప్రముఖుల అన్నదాన కార్యక్రమం, చల్లని నీటి సదుపాయాలను, వివిధ సౌకర్యాలను దాతల ద్వారా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ గణేష్, కాంగ్రెస్ నాయకులు మామిళ్ల కృష్ణ, మాజీ ఉప చైర్మన్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రవీంద్ర గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్, దుర్గరాజు యాదవ్, తాటి విఠల్, మన్నె శ్రీనివాస్, సర్గల నరసింహులు, గజ్జల భిక్షపతి, శ్రీనివాస్ గుప్తా, రామాలయ కమిటీ ఉపాధ్యక్ష కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. అది కొనసాగుతలేదు, అది అందరి సహకారంతో కొనసాగించాలని, బ్రహ్మాండంగా చేయాలని రాములవారి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, సెక్రటరీ ఉండో, ఒక కమిటీ వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు బాధ్యత అప్పచెప్తే వాళ్ళ కూడా ఏముంటుంది అంటే, నేను కూడా ఒక సభ్యుని, నేను కూడా పనిచేయాలి ఇంట్రెస్ట్ తోని వచ్చి చేయగలుగుతారు. ఇక ఏదున్నా సంవత్సర చైత్ర శుద్ధ నవమి ఆదివారము సరియగు తేదీ 6వ తారీఖు 4వ నెల 2025 రోజున ఉదయం 11:45 పుష్యమి నక్షత్రయుక్త శుభ అభిజిత్ లగ్న సుముహూర్తమున స్వయంభూ అవతార పురుషోత్తముడైన శ్రీ దశరథ మహారాజు గారి ప్రథమ పుత్రుడు శ్రీ రామచంద్రుల వారికి, శ్రీ జనక మహారాజు గారి ప్రథమ పుత్రికయకు శ్రీ సీతాదేవితో తిరుకల్యాణ మహోత్సవం మన తూప్రాన్ స్వయంభూ రాముని యొక్క దేవాలయం వద్ద జరుపుటకు నిర్ణయించబడినది. ఇట్టి కార్యక్రమాలలో భాగంగా ఉగాది తెల్లవారి 31వ తారీఖు సోమవారం రోజున సున్నము జాజులు వేసుకోవాలి. దాని తర్వాత 4వ తారీఖు చైత్ర శుద్ధ సప్తమి శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణ. 5వ తారీఖు చైత్ర శుద్ధ అష్టమి శనివారము ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ. 6వ తారీఖు చైత్ర శుద్ధ నవమి ఆదివారం రోజు ఉదయము 11:45 సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవము. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ. 7వ తారీఖు సోమవారం రోజు రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ. 8వ తారీఖు మంగళవారం రోజు హనుమంత సేవ. 9వ తారీఖు బుధవారం రోజున ఉదయం 9 గంటలకు గరుడ సేవ, గోపాల కాల్వలు. రాత్రి 7 గంటలకు గజవాహన సేవ. 10వ తారీఖు గురువారం రోజు రాత్రి 7 గంటలకు హంసవాహన సేవ. 11వ తారీఖు శుక్రవారం రోజు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ. 12వ తారీఖు చైత్ర శుద్ధ పౌర్ణమి శనివారం రోజు రాత్రి 7 గంటలకు కొన్న సేవ. 13వ తారీఖు చైత్ర బహుళ పాఠ్యమి ఆదివారం రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవము, చక్ర స్నానంతో మన రాముల వారి యొక్క నవరాత్రి మహోత్సవాలు పూర్తయితాయి. సందర్భంగా సన్నాహక సమావేశానికి ఇచ్చేసినటువంటి మన తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గారు, మన తూప్రాన్ మాజీ వైస్ చైర్మన్ నందల శ్రీనివాస్ గారు, అదేవిధంగా కౌన్సిలర్లు రవి గుప్తా గారు, మిగతా తూప్రాన్ ప్రముఖులు మరియు కుల సంఘాల పెద్దలు, కుల సంఘాల నాయకులు, వివిధ శ్రీరాముల వారి సేవకులందరికీ నమస్కారాలు. మనము గత సంవత్సరము ఇలాగే మనం సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటూ మనము శ్రీరామవారి కళ్యాణము, నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ రాములవారి దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా సమన్వయంతో, అందరూ కొందరు ఎక్కువ కష్టపడతారు, కొందరు తక్కువ కష్టపడ్డా కూడా గతంలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఎవ్వరు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా అన్ని కార్యక్రమాలకు సకాలంలో తెచ్చి అన్నీ చేశారు. అదేవిధంగా మనం ఇప్పుడు కూడా అందరం కలిసి రాములవారి సేవను చేసి రాములవారి కళ్యాణాన్ని, అదేవిధంగా నవరాత్రులను కూడా మనం విజయవంతంగా నిర్వహిద్దామని చెప్పి కోరుకుంటూ, అయితే గత సంవత్సరము